హాయ్ ఫ్రెండ్స్, మన హై స్కూల్స్ తర్వాత ఇతర స్కూల్స్ ఎలిమెంటరీ, మిడిల్ స్టాండర్డ్, హై స్కూల్ స్టాండర్డ్, ఈ స్కూళ్ళల్లో కొంతమంది పిల్లలు వాళ్ళు అక్కడ యూనిఫామ్ అమల్లో ఉంటుంది. ఆ స్కూల్లో ప్రతి పిల్ల అబ్బాయి అమ్మాయి ఒక కోడ్ ప్రకారం డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ప్రకారం వాళ్ళు డ్రెస్ వేసుకొని స్కూల్కు రావాలి. కానీ కొంతమంది పిల్లలు వీళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నామని చెప్పేసి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక టవల్ వేసుకొని వస్తున్నారు. హై స్కూల్ వాళ్ళు, ఆ స్కూల్ వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఇలా అయితే రావద్దు, ఈ స్కూల్లో మన డిసిప్లిన్ తగ్గుద్ది, లేకపోతే మన రూల్స్కి విరుద్ధమని చెప్తే దాని మీద వెంటనే హిందూ సంఘాలంతా వచ్చి హిందూ మతాన్ని మీరు అవహేళన చేస్తారా అని చెప్పేసి హెడ్ మాస్టర్ల మీద, హెడ్ మిస్సెస్ మీద దాడి చేస్తున్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం దగ్గర ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ రాములు గారని ఒక ఎస్సీ ఆయన చేత పిల్లోడికి కాలు మొక్కించిన దుర్ఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేరు. హెడ్ మాస్టర్ గారి చేత పిల్లోడికి, ఒక అయ్యప్ప మాలేసుకున్న పిల్లోడికి కాళ్ళు మొక్కించడం ఎంత దుర్మార్గమో మనం చూడవచ్చు. మతం పేర ఈ రకంగా విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనకు డ్రెస్ కోడ్ వేసుకొని స్కూళ్ళకు వస్తామంటే మరి అలాంటప్పుడు హెడ్ మాస్టర్స్ వీళ్ళంతా దాన్ని అలా కుదరదు అని చెప్పడంలో వాళ్ళ డ్యూటీ అది. దీని మీద ప్రభుత్వం స్పందించి ఒక కట్టుదిట్టమైన మనకు ఆర్డర్ ఇవ్వాలి. ఎవరైనా మన స్కూల్లో ఈ మాలలు ఇలాంటి వేసుకుంటే వాళ్ళు స్కూలుకు ఆ కాలంలో మీరు వెళ్ళమాకండి, డ్రెస్ కోడ్ ఉంటేనే వెళ్ళండి అని మీరు ఉత్తర్వులు ఇస్తే ఆ హెడ్ మాస్టర్లకు ఇబ్బంది ఉండదు కదా. లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వదిలేసి వాళ్ళ మీద దాడి. వాళ్ళు ఏం చేస్తారు? ఇది ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ హెడ్ మాస్టర్లకు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకుండా చూడాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.